నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రైట్ నో మనతో పాటు ఆర్కే నాయుడుగా అందరికీ ఫెమిలియర్ అయిన ఆర్కే సాగర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే సార్, మనకి పిఠాపురంలో ఘనంగా చాలా అంటే చాలా ఘనంగా జరుగుతుంది. జనసేన పార్టీ ఫార్మేషన్ డే అని చెప్తున్నారు. తెలంగాణ నుంచి వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికి మెయిన్ మోటో ఏంటి? తెలంగాణ ఆల్సో పార్ట్ ఆఫ్ జనసేన. ఎందుకంటే ఇక్కడ ఇదే గడ్డ మీద నోవాటెల్లో పార్టీ ఆవిర్భావం స్టార్ట్ అయిందే తెలంగాణలో. తెలంగాణ ఆంధ్రాని ఏం లేదమ్మా. జనసేన అంటే ఇరు రాష్ట్రాల పార్టీ. అండ్ డెఫినెట్గా ఎక్కడ జరిగిన తెలంగాణలో పార్టీ ఆవిర్భావం జరిగినా కూడా ఆంధ్ర నుంచి చాలామంది వచ్చారు. ఆంధ్రాలో పార్టీ ఆవిర్భావం వచ్చారని కూడా తెలంగాణ నుంచి వెళ్తున్నాం. అది స్పెషల్గా డీవియేషన్ ఏం లేదు. నార్మల్గా ఇప్పుడు ఆ ప్లేస్లో జరిగిన దానికి ఆంధ్ర అయితే ఆంధ్ర, లేకపోతే తెలంగాణలో జరిగిన దానికి క్రౌడ్ని ఎక్కువగా హ్యాండిల్ చేయలేక కొన్ని ఇన్సిడెంట్స్ మనం వింటూనే ఉన్నాం. లైక్ మూవీస్ వాటిల్లో కూడా చాలా అంటే చాలా ఒక దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. మీరు ఇలాంటి ఎక్కువ క్రౌడ్ లైక్ 10 lakhs మంది వచ్చేలాగా ఉన్నది అన్నారు కదా, అంతమంది క్రౌడ్ని ఎదుర్కోవడానికి మీరు రెడీగా ఉన్నారా? డెఫినెట్గా రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇది పార్టీ అంటే ఆవిర్భావ దినోత్సవం. అది కూడా ఏంటంటే దశాబ్ద కాలంగా ఒక పోరాటం చేసి తర్వాత పవర్లోకి వచ్చి ఒక కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసిన తర్వాత జరుపుకునే ఒక ఆవిర్భావ సభ, 12వ ఆవిర్భావ సభ. ఇది జయకేతనంగా నామకరణం చేశారు. డెఫినెట్గా అంటే ఎంతమంది వచ్చినా ఏర్పాట్లు చేయడానికి రెడీగా ఉన్నారు. అక్కడ ఇప్పటికే ఒక 10-15 రోజుల నుంచి చాలా కమిటీలు వేసి అక్కడ భారీ ఏర్పాట్లు చేసి ఎవరికి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. అందరికీ ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ సభను కండక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే సభ అని నేను బహిరంగంగా చెప్తున్నాను. ఇక్కడ తెలంగాణలో మీరు ఈ మీటింగ్ పెట్టడం ద్వారా అంటే నెక్స్ట్ తెలంగాణలో కూడా దీన్ని ఇంకా పవర్ఫుల్ చేద్దామని మెయిన్ మోటో తెలుస్తుంది. అలాంటప్పుడు తెలంగాణలో కూడా ఒక పార్టీ లాంటిది ఎందుకు పెట్టాలనుకోవట్లేదు, లైక్ సభ లాంటిది? తెలంగాణలో ఆల్రెడీ పార్టీ ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఇంకా బలంగా ముందుకెళ్తున్నాం. ఎందుకంటే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు ఎప్పుడు ఎలా వెళ్ళాలి అనేది ఆయన నిర్ణయిస్తారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది. జనసేన లాంటి పార్టీ మాకు కావాలి, అలాంటి నాయకత్వంలో పనిచేయాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణలో అంటే ఫ్యూచర్లో ఇప్పుడైతే పిఠాపురంలో ఎందుకు పెట్టారంటే పిఠాపురం ప్రజలు భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. అక్కడ ప్రజలకు ఒక కృతజ్ఞతగా పిఠాపురం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అందుకే అక్కడ ఈ ఆవిర్భావ సభని అక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో డెఫినెట్గా తెలంగాణలో కూడా చాలా సభలు ఉంటాయి. అండ్ మోరోవర్ అన్నిటికంటే ముందు సభలు జరిగినాయి తెలంగాణలోనే, హైదరాబాద్లోనే, వరంగల్లో, ఖమ్మంలో చాలా సభలు జరిగాయి ఇంతకుముందు. కాబట్టి ఇప్పుడు గెలిచిన తర్వాత ఫస్ట్ సభ అక్కడ పెడుతున్నారు. తర్వాత ముందు ఇక్కడ చాలా సభలు నిర్వహిస్తాం. అంటే ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో మీకు జెండా గద్దలు కానీ ఈ 6-7 monthsలో భారీగా చేరికలు కానీ అందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. చాలా బలమైన పార్టీగా ముందుకు రాబోతుంది. సో మెయిన్గా ఇక్కడ యూత్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. యూత్ కాకుండా మళ్ళీ ఫ్యామిలీ అంటే లైక్ లేడీస్ అండ్ పిల్లలు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి తగ్గట్లు కూడా జాగ్రత్తలు తీసుకున్నారా, లేకపోతే ఫ్యామిలీ కొంచెం అవాయిడ్ చేయండి ఆడవాళ్ళు అండ్ పిల్లలు అలాంటివి ఏమైనా చెప్తారా? డెఫినెట్గా ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు అన్ని రకాల వయసు వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఒక రకంగా ఫ్యాన్స్ వస్తారు అండ్ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అందరికి ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే వయసు పైబడిన వారు కూడా వస్తారు. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ళకు సపరేట్గా బ్యారికేడ్స్ పెడుతున్నారు. వాళ్ళకు ప్రత్యేక సౌకర్యాలు కూడా అందిస్తున్నారు. సో 12th ఫార్మేషన్ డే వస్తుంది కాబట్టి ఈ 12 yearsలో ఆయన అంటే జనసేన పార్టీలో ఇది నాకు బాగా నచ్చింది, ఆయన తీసుకున్న డెసిషన్ అనేది ఏముంది మీకు వ్యక్తిగతంగా? అది యాక్చువల్గా ఈ దశాబ్ద కాలంలో అంటే 12 yearsలో అంటే ప్రతి మాట ఆయన చెప్పే ప్రతి మాట మాకు ఇష్టం. ఆయన చేసే ప్రతి పోరాటం ఇష్టం. ఆయన ఎంతమందికి ఏ రకంగా హెల్ప్ చేశారు, కౌలు రైతులకు హెల్ప్ చేశారు అండ్ నాట్ ఓన్లీ అంటే ఇండస్ట్రీలో హెల్ప్ చేశారు. ఎవరికి హెల్ప్ చేయలేదని చెప్పడానికి లేదు. చిన్న వయసు వాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తన సొంత డబ్బుని జనాలకు పంచారు. అలాంటి నాయకత్వంలో పనిచేయడం మాకు గర్వంగా ఉంది. ముందు ఇంకా అలాంటి నాయకత్వంలో పనిచేయడానికి నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అంటే ఇతర పార్టీ వాళ్ళు కూడా ఇలాంటి నాయకుడు మాకు కావాలని ఎదురు చూస్తున్నారు. సో ఆయన ప్రతి మూమెంట్ మాకు ఇష్టం. సో ఓవరాల్గా మీరు ఆడియన్స్కి లైక్ వస్తున్న ప్రజలందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎక్కడైతే అంటే ఈ సభకు జయకేతన సభకి భారీగా వస్తున్న ప్రతి ఒక్కరికి
నేను చెప్పాల్సింది ఒకటే, ఎందుకంటే మీరు జాగ్రత్తలు తీసుకోండి. అక్కడ ఏర్పాట్లు కూడా మీకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు, అయినా సరే మీరు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. అండ్ ఎక్కడ కూర్చోవాలి అండ్ పోలీసులకు సహకరిస్తే బెటర్, ఎందుకంటే ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ నిల్చోవాలి అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫ్లైట్స్ అంటే విద్యుత్ దీపాలు ఉంటే వాటి మీద ఎక్కకుండా, అంటే స్తంభాల మీద ఎక్కకుండా కొంచెం ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అండ్ టోల్స్ ఉంటాయి మధ్యలో. అండ్ ఫుడ్ అంటే సౌకర్యాలు, కొంచెం మంచి ప్లేస్లో ఆగి ఫుడ్ తినండి. మళ్ళీ మీరు మీ కుటుంబం సభ్యుల దగ్గర నుంచి ఆ సభకు వచ్చి మళ్ళీ మీ కుటుంబ సభ్యుల దగ్గరికి రావాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సభలకు వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది ఒక మాబ్ ఇంతది ఉత్సాహంగా ఉంటారు, తెలియకుండానే కొంచెం ఉత్సాహంగా లోనవుతారు. కాబట్టి ఎగ్జైట్మెంట్లో కొంచెం క్రమశిక్షణతో ఉండి మళ్ళీ మీరు ఇంటికి చేరే వరకు జాగ్రత్తగా ఉండడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అడుగుతున్నాను. సో ఈ 12th ఫార్మేషన్ డే సందర్భంగా ఏమైనా నూతనంగా కొత్తగా మేనిఫెస్టేషన్ ఏమన్నా వస్తుందా? వెయిటింగ్, ఎందుకంటే నేను మీలాగే ఏంటంటే కళ్యాణ్ గారు ప్రసంగం వేయడానికి ఎప్పుడు ఎదురు చూసామని. ఈ ఫార్మేషన్ డేకి జయకేతన సభలో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, మున్ముందు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు, అండ్ ఆయన స్పీచ్ వినడానికి ఈగర వెయిట్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇదంతా అంటే జనసేనలో చాలామందికి నాయకులకి, ముఖ్య నాయకులకి అందరికీ మంచి సముచిత స్నానం కల్పించారు. అండ్ ఆయన సముచిత స్నానం కల్పించడం కాదు, జనసేనను ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు. అంటే ఇది ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే రోజు రోజుకి ఆయన మీద ఉన్న విశ్వాసము, పార్టీ బలోపేతం అవడం అనేది అందరికీ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆయన ఇప్పుడు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వమే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే కళ్యాణ్ గారు అంటే మా స్టేట్కి వచ్చి ప్రచారం చేయండి, మా స్టేట్కి వస్తే ప్రచారానికి అడుగుతుంది. ఎందుకంటే నేను వెళ్ళాను మహారాష్ట్రలో, నేను షోలాపూర్లో ఆయనతో పాటు 2 రోజులు క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు అనిపించింది. అక్కడ ప్రజలు నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలు అయితే బ్రహ్మరథం పట్టారు. ఇది నేను తెలంగాణలో ఉన్నానా ఆంధ్రాలో ఉన్నానా, అసలు మహారాష్ట్రలో ఇలా వెయిట్ చేయడం ఏంటని నేను షాక్లో ఉన్నాను. ఎందుకంటే ఈవెన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు. సో ఆయన దేశ రాజకీయాల్లో ఆయన ఒక చరిత్ర సృష్టించబోయే రాజకీయ నాయకుడు. సో సాగర్ గారు మాకు ఎప్పుడు దొరకరు కాబట్టి మీరు ఇది చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా బాగా ఇష్టమా, లేకపోతే ఒక సూపర్ స్టార్ యాక్టర్గా బాగా ఇష్టమా? ఒక హ్యూమన్ బీయింగ్గానే ఇష్టం. ఆయన ఏం చేసినా మాకు ఇష్టమే. అంటే ఈజ్ ఏ ప్యూర్ సోల్, ఈజ్ ఏ వెరీ ప్యూర్ సోల్. అలాంటి ప్యూర్ సోల్తో ఉండడం అనేది అదృష్టం చాలా తక్కువ మందికి దక్కుతుంది. సో వీఆర్ వెరీ లక్కీ. ఆయన మూవీస్ కోసం మీలాగే అందరం కూడా వెయిట్ చేస్తున్నాము. మూవీస్ను అప్పుడే రిలీజ్ చేయడానికి అవ్వదమ్మా, నాకు కొంచెం నా పొలిటికల్లో బాగా బిజీగా ఉన్నాను అంటున్నారు. మీరేం చెప్తారు? పొలిటికల్లో బాగా బిజీగా ఉన్నారు, లేట్ అవుతుంది అంటారా, లేకపోతే అనుకున్న టైంకి వచ్చేస్తాయి అంటారా మూవీస్? అంటే అమ్మా ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచే మూవీ కంటే ఆయనకి ఎప్పుడు ప్రజల భవిష్యత్తు, అంటే ఇరు రాష్ట్రాల ప్రజల భవిష్యత్తు ఎప్పుడు కోరుకునే వ్యక్తి. ఇప్పుడే కాదు, ఆయన ఈ రాజకీయాలకు రాకముందు కూడా ఆయన ఎప్పుడు దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. అలాంటి అతను మూవీస్ కంటే ఎక్కువ ప్రియారిటీ దేశ సేవకే ఇస్తున్నారు. కాబట్టి మనం ఆయన డిస్టర్బ్ చేయకపోవడమే బెటర్. అంటే మూవీస్కి ఆయన ఇచ్చే ప్రియారిటీ ఏంటంటే, బికాస్ ఆయన ఇప్పుడు అందరికీ ఒక్కొక్క ప్రొఫెషన్ ఉంటుంది, ఆయనకు అది ప్రొఫెషన్. డబ్బులు అంటే ఆ డబ్బులు కూడా మళ్ళీ ఖర్చు పెట్టి జనాలకే ఇస్తాడు. సో ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఏ గ్రేట్ పొలిటీషియన్. సో మనకి పిఠాపురం సభలో ఎవరు వస్తున్నారు చీఫ్ గెస్ట్? లేదు, అంటే యాక్చువల్గా ఏంటంటే ఇంకా సభకు సంబంధించిన డీటెయిల్స్ రేపు తెలుస్తాయి. అంటే రేపే తెలుస్తాయి, ఎల్లుండి అంటే మీన్స్ సో రేపు తెలుస్తాయి. సో కళ్యాణ్ గారి కంటే గెస్ట్ ఎవరు?